ఇది ఎప్పుడు ఇంకా ఆన్లోనే ఉంటుంది. గ్యాస్ అయిపోయినా కూడా ఇది ఆఫ్ చేయక్కర్లేదు. ఓకే, ఇది ఎప్పుడు ఆన్లో, ఇదే మనకి ఇంకా ఆన్ ఆఫ్. డైరెక్ట్ మనం రెగ్యులేటర్ ఎలా పెడతామో అలా ఫిట్ చేస్తాం. ఇది ఆన్లో ఉంది, ఇది కూడా ఆన్ చేస్తాం. ఇప్పుడు రెండు ఆన్లో ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ మనం ఆన్ చేసినా ఏమవుతుంది, రాదండి. ఇది ఆన్లో ఉంది, ఇది ఆన్లో ఉంది. అది మేము రెగ్యులర్గా బయటకు వెళ్ళినప్పుడు ఆఫ్ చేసుకోవాల్సిన పని లేదు. పైది ఇంకేది టచ్ చేయాల్సిన లేదు. ఎప్పుడైనా చేయాలనుకుంటే కిందదే చేస్తారు, పైన లేదు. కిందది కూడా ఇంకా అవసరం లేదు. ఇప్పుడు రెండు ఆన్లో ఉన్నాయి. అక్కడ కూడా కనెక్ట్ ఎత్తేస్తున్నారండి. ఇలా ఎత్తకూడదండి, ఇలా ఎత్తాలి. ఎత్తి బ్రేక్ ఎత్తి ఒక్క నిమిషం లేకుండా లాగిస్తాం అనుకోండి, ఇది బాగున్నదైనా ఇరిగిపోతాయి. అదొక టిప్పు. జనరల్గా తీయాలంటే అలాగా వేడి చేసి తీయాలి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ సగం వరకు మీకు వస్తేనే చెప్పలేము, ఇంకా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయడం. ఇవ్వండి. అట్లాగా అట్లా మూమెంట్ ఉండకూడదా? ఇక్కడ ఈ జాయింట్ వదిలిస్తుందండి. ఓకే ఓకే, అక్కడే లీక్ అయిపోద్ది. ప్రెజెంట్ అయితే లీక్ లేదు, కానీ వదిలేస్తుంది, ఛాన్స్ ఉంది. టైట్ అవుతాయి, టైట్ ఇక్కడైతే అవుతుందండి, ఇదైతే అవుతుంది, ఇక్కడ అవ్వదు. అంటే ఇలాగ డబుల్ పుష్ చేస్తే ఇలాగ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఫుల్ ఉంది, కొంచెం అయినట్టు చూపిస్తుంది. ఇప్పుడు వెలిగిద్దాం పద. అంటే ఇండికేటర్ కూడా వస్తుంది, గ్యాస్ ఎంత ఉందనేది ఇండికేటర్ కూడా వస్తుంది. సడన్గా మనకి పొంగిపోయి ఆగిపోవడం, గాలికి ఆగిపోవడం ఒక్కోసారి అవుతాయి. దేవే ఇప్పుడు ఇలా కాలుతుండగా మేడం ఒక్కోసారి పొంగిపోయి ఆగిపోతాయి, ఒక్కోసారి గాలికి ఆగిపోతాయి. ఇప్పుడు అలాగే ఆగిపోయింది అనుకుందాం, ఆన్లోనే ఉంది, మీరు ఎవరు చూడలేదు, బయట ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు ఏమవ్వాలి, లీక్ అయిపోవాలి. అలా స్ప్రెడ్ అవుతూ ప్యూరిఫైర్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఏదైనా అలాంటి ఏమన్నా కనెక్ట్ అయిపోయి బ్లాస్ట్ అయిపోతాయి. కానీ ఇప్పుడు ఆగిపోయినా చాలాసేపు అయినా కూడా మనకి పక్కకు కూడా రాదు, ఎందుకంటే అక్కడ లాక్ అయిపోయింది. ఇక్కడే లాక్ అవుతుంది, అక్కడ ఇది అవ్వదు. ఇది మైనర్ లీక్ కాబట్టి అక్కడ అవ్వదు, ఇక్కడ అవుతుంది. ఈ హైట్ లో గ్యాస్ ఇప్పుడు వస్తుంది, కానీ ఇక్కడ వరకే వస్తుంది, స్ప్రెడ్ అవ్వదు ఇంకా. ఓకే, దాని పైన కొడితే వెలుగుతుంది. ఓహో, ఇది మైనర్ లీక్. ఓకే, ఇప్పుడు మేజర్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు కాలుతుండగా సడన్ గా అది ఇరిగిపోయింది అనుకుందాం, లేదంటే కుక్కర్ పైన స్టవ్ ఇరిగిపోవచ్చు, పైప్ ఇరిగిపోవచ్చు, లేదంటే ఏదైనా బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. అప్పుడు మనం పక్కనే ఉన్నా కూడా మనం ఏం చేయలేము. కానీ ఇది ఏం చేస్తుందో చూడండి, అక్కడ ముళ్ళు వైపు చూడండి సార్. నేను లాగేస్తాను కాలుతుండగానే, ముళ్ళు చూడండి అలాగా. మరి ఒకసారి నేను అక్కడికి వెళ్ళినా, మీరు కూడా వెళ్ళండి, పర్వాలేదు. నేను లాగేస్తాను. ఓకే, క్లోజ్ సెకండ్ లోనే లాక్ అయిపోయింది. అక్కడ కట్టలేదు, ఇక్కడ కట్టలేదు, లాక్ అయిపోయింది. చూడండి. మళ్ళీ ఆఫ్ అయిపోయింది. అంటే మేజర్ ఏదైనా జరిగింది అని అంటే సెకండ్ లోనే సిలిండర్ ఆటోమేటిక్ గా లాక్ అయిపోద్ది. అది దాని ఉపయోగం. అలాగా 40 years చూపించామా, స్మెల్ అయితే ఇల్లంతా వస్తుంది, బయటకి వస్తుంది, కానీ గ్యాస్ మాత్రం ఇక్కడనే ఉంటుంది, స్ప్రెడ్ అవ్వదు అనమాట. అది దాని ఉపయోగం. ఫస్ట్ చూడండి, డెమో చూసారంటే అది కంపల్సరీగా దానికి ఇంకా స్టవ్ సర్వీస్. ఈ పర్టికులర్ బ్రాండ్ ఎక్కడ ఉంటుంది సార్? ఎక్కడ మీ దగ్గర ఉంటుందా, ఇంకెక్కడికైనా? ఇంకెక్కడ మీకు బయట దొరకదండి, ఆన్లైన్ కూడా రాదండి. ఎవరికి డీలర్షిప్ ఇస్తే వాళ్ళ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉంటుంది. ఇప్పుడు దీనికి మీరే డీలర్ వైజాగ్ మొత్తం ఈ 3-4 జిల్లాలు ఎవరికి ఇంకా రాదు. ఒకవేళ కావాలంటే మా దగ్గర ఆన్లైన్ అయితే మీకు మీ ఇష్టం. సర్వీస్ కూడా ఇస్తారు. దేనికండి? ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా గ్యారెంటీ, వీటికి కాదు, ఇప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దీనికి సర్వీస్ ఛార్జ్ ఏం తీసుకోము. సర్వీస్ అది తీసుకోరు. ఈ బ్రాండ్కి కంటిన్యూగా సర్వీస్ ఏమైనా ఉంటే మీరే వస్తారు. పాడైతే పీస్ రీప్లేసే. పాడైతే పీస్ రీప్లేసే. డబుల్ పుష్ చేయాలి. చేయలేదు సార్, చేస్తున్నాను. అంతేనా? అనేది కదా గ్రీన్కి వచ్చింది. గ్రీన్కి వచ్చి ఆన్ అయింది. గ్రీన్కి వచ్చింది సార్, ఆన్ అయినట్టు సార్. అది
లైట్ స్ప్రెడ్ అవుతూ అవుతూ ప్యూరిఫైర్ ఫ్రిడ్జ్ ఏదైనా కనెక్ట్ అయిపోవాలి కదా. ఇది పక్కకే రాలేదు, ఇవ్వండి పైకి రాలేదు. దాని పైన మాత్రమే ఉంటుంది, అక్కడే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇది కాలుతుండగా ఇది ఇరిగిపోవడం ఊడిపోవడం అయినప్పుడు కాలుతుండగానే లాగేస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి చూడండి, ఆఫ్ అయిపోతుంది. ఇది ఆఫ్ అయిపోద్ది అండి ఇది. ఇక్కడికి వచ్చేసరికి రెడ్కి వచ్చేసింది సార్, రెడ్ ఇండికేటర్ అంటే ఆగిపోయినట్టు. అదే అదే అండి. ఓపెన్లో ఉంది, మనం అలాగని చెప్పి ప్రెస్ చేసినా మళ్ళీ బ్యాక్ అయిపోతుంది. బ్యాక్ అయిపోతుంది కానీ రెడ్ వెళ్తుంది కానీ మళ్ళీ గ్రీన్కి వెళ్ళట్లే. 40 ఇయర్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా పీస్ రీప్లేస్ చేస్తారు. యాక్చువల్గా రెండు ఉన్నప్పుడు స్ప్రెడ్ అయిపోవాలి. యాక్చువల్గా ఇది ఆగిపోతే అది కనెక్ట్ అయిపోవాలి. అంటే గ్యాస్ లీక్ అంటే ప్రాబ్లం అంటారు. కానీ అది స్ప్రెడ్ అవ్వదు కాబట్టి మనకు కనెక్ట్ లైటరా ఛార్జింగ్